నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్కు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్లో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యుడు 6 పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదని అంటూ ప్రజలు ఆలోచించాలన్నారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో వెధవ అంటే ఆ మాటకు 1000 ఏళ్లు ధనికుడిగా వర్ధిల్లు అని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 4 నెలలు తమ పాలనలో 6 గ్యారెంటీల్లో చేయాల్సినవి అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలన్నారు.